ముందు మన ఎస్టుడే తెలుగు సత్యం అనునిత్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ఛానల్లో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఎలాంటి సమాచారం ఉన్నా ఆ సమాచారాన్ని మీరు వాట్సాప్ రూపాల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ షేర్ చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. రాబడి పెంచాల్సిందే, మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి, జీఎస్టీ వసూల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. ఆదాయం తెచ్చిపెట్టే వనరులు పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలి, సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలి, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్తను మనం చూడొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024 నుండి 25లో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై గురువారం తన ఛాంబర్లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్యం మేరకు ఆదాయం ఆర్జించాలంటే శాఖల వారీగా సంస్కరణలు, కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద రాబడి పెరగాల్సిందే. తర్వాత పన్నుల విషయంలో మనం ఇప్పటికే చాలామందిని చూసాం. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఇవాళ కరోనా వచ్చిన తర్వాత, కరోనా పాండమిక్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే నిజంగా చాలామంది ప్రజలకు అంటే పనులు లేకపోవడం కానీ లేదా వివిధ వ్యాపారాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఆ వ్యాపారాలు కొనసాగకపోవడం కానీ, అదేవిధంగా రోజు రోజుకు ప్రజల ఆర్థిక స్థితి అనేది ఇంకా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ప్రభుత్వం పన్నులు బెండాల్సిందే అని చెప్పేసి ఒకవైపు ఈ సమీక్షలు, సమావేశాలు చేస్తుంటే చాలామంది ప్రజలైతే ఇంకా అంటే ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా చోట్లల్లో పన్నుల భారాన్ని పెంచుతున్నారు. మనం ముందు నుంచి చెప్తున్నాం, మీరు అభివృద్ధి పేరుతోని అనేక రకాల స్కీముల పేర్లతోని మీరు ప్రజాధనాన్ని ఒకవైపు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ప్రజల మీద రోజు రోజుకు పన్నుల భారాన్ని మోపుతున్నారు. ఇవాళ ఆర్థికంగా ప్రజలు చితికిపోయే విధంగా మీ ప్రయత్నాలు, మీ నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కొక్కటి 20 ఎకరాల్లో నిర్మాణం, తొలుత 46 చోట్ల. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల మధ్య పోటీ పెంచేలా వీటిని తీర్చిదిద్దనుంది. ఒక్కోదాన్ని సుమారు 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్మిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలు ఉంటాయి. ఒక్కో సమీకృత గురుకులం కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తారు. తొలుత 46 నియోజకవర్గాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల్లో ఉన్న పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ స్థలాల కొరత నేపథ్యంలో సమీకృత గురుకులాల విధానం తీసుకువస్తుంది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన గురుకులాలు ఇరుకైన అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 5 ఏళ్ల క్రితం మంజూరైన సంక్షేమ గురుకులాల పాఠశాలలకు నేటికి సొంత భవనాలు లేవు. తొలుత 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైన వాటిని ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు సమీకరించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకులాల్లో స్థలభావం, అద్దె భవనాలు, మౌలిక వసతుల లేమిపై సమీక్ష నిర్వహించింది. ఒక్కో గురుకులం నిర్మాణానికి దాదాపు 10 ఎకరాల స్థలం కావాలి. ఒక్కో నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమం, సాధారణ గురుకులాలు కలిపి 4-5 ఉంటున్నాయి. అన్నింటికీ వేరువేరుగా నిర్మించాలంటే ఒక్కో చోట దాదాపు 50 ఎకరాల వరకు స్థలాలు అవసరం. నియోజకవర్గ కేంద్రాల్లో ఈ స్థాయిలో భూముల లభ్యత లేదు. దీంతో కనీసం 20 ఎకరాల్లో సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మిత్రులారా, ఇది రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కోటి 20 ఎకరాల్లో నిర్మాణం, తొలుత 46 చోట్ల అనేటటువంటి హెడ్లైన్తో కూడిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. మనం గత ప్రభుత్వ హయాంలో కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కానీ నిజంగా వీరి యొక్క చర్యలు చూసినట్లయితే
నిర్మాణాలు చేసుకుంటూ, అంటే చాలా చోట్లల్లో అది స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, లేదా ప్రాథమిక వైద్యశాలలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, లేదా అంటే వైద్యానికి సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే బిల్డింగ్లు నిర్మాణం చేసే ఆ విషయంలో ఉన్నటువంటి ఒక అంటే ఆ నిబద్ధత కావచ్చు, లేదా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవాళ బిల్డింగ్లను కాపాడుకునే పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రభుత్వాలు లేకుండా పోతున్నాయని చెప్పేసి అనేక విమర్శలు చేస్తున్నారు. నిజంగా చాలా చోట్లల్లో ప్రభుత్వ బిల్డింగ్లన్నీ కూడా అవి నిర్మించినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ, వాటిని నిర్వహణగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే నిర్వహణ చేస్తున్నటువంటి వాటిని చూసినట్లయితే అందులో శ్రద్ధ కనబడతలేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చాలా చోట్లల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను ముందు కాపాడండి, వాటిని సరిగ్గా నిర్వహించండి. చాలా చోట్లలో ఇప్పటికీ బిల్డింగ్లు పడవబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఇవాళ దాదాపు అంటే 100 కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. ఒక్కో దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు 46 నియోజకవర్గాల్లో నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని అంటే 46 × 100 కోట్లు ఇక ఎన్ని వేల కోట్లు అవుతున్నాయో మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి నిజంగా నిర్మించుకోవద్దంటే నిర్మించుకోవాలి, కాదంటలేం, కానీ ఉన్న వాటిని ముందు సంరక్షించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అద్దె భవనాల్లో ఏవైతే గురుకుల పాఠశాలలు కానీ కళాశాలలు కానీ నడుస్తున్నాయో అలాంటి అద్దె భవనాల్లో ఉన్నటువంటి వాటికి మీరు సొంత భవనాలు నిర్మాణం చేస్తే అక్కడ ఇబ్బంది అంతగా కలిగే పరిస్థితి లేదు. కానీ మొత్తంగా మీరు సమీకృత గురుకులాల పేరుతోని దాదాపు ఒక్కోదానికి 100 కోట్లు ఖర్చు చేస్తాం, 46 నియోజకవర్గాల్లో నిర్మాణం చేస్తామనంటే ఒకవైపు ఆర్థిక పరిస్థితి చాలా చితికిపోయినటువంటి పరిస్థితి, మరొక వైపు అంతగా ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితులలో మీరు ఇంకా కొత్త నిర్మాణాలు చేపడతామనంటే నిజంగా ఇది గురుకుల విద్యార్థుల కోసమా, లేకపోతే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. అందుకే మీరు బిల్డింగ్లను నిర్మాణం చేసే దాని విషయంలో కంటే ముందు ఈ గురుకులాలను మీరు ఇప్పటికీ అనేక చోట్లల్లో గురుకుల కళాశాలలు కానీ గురుకుల పాఠశాలలు కానీ సరిగ్గా నిర్వహించడం లేదు అని చెప్పేసి అంటున్నారు అనేక మంది ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మధ్యన ఇవాళ ఇంకో పేపర్లో చూసాం మేము, గురుకుల కళాశాలలో ఏంటి విద్యార్థినులకు ఎలుకలు గరిచి గాయాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మీరు గురుకులాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు? అక్కడ ఎలుకలను కూడా పారదోలే పరిస్థితులు లేకుండా ఉన్నారా? కాబట్టి ముందు ఉన్న గురుకులాలను ముందు సరిగ్గా నిర్వహించండి. అంతేగాని ఇంకా కొత్త గురుకులాల నిర్మాణం చేస్తాం, ఆ బిల్డింగ్లన్నీ 100 కోట్లతో నిర్మాణం చేస్తాం, ఆ నిర్మాణం చేసినటువంటి ఆ బిల్డింగ్లలో ఇక కాంట్రాక్టర్లు ఎవరో, మరి వాళ్ళ ద్వారా కమిషన్లు పొందేవారు ఎంతమందో వాళ్ళు ఎవరో ఇక మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ప్రజల సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ నాయకులు ఎదిగే విధంగా కావచ్చు, లేదా వాళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఆదాయమే లక్ష్యంగా, వాళ్ళ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇద్దరు వద్దు, అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత, తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణ కర్త క్లూనీ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. భారత సంతతిలో కూడా ఈ వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే బైడెన్ పట్ల భారత సంతతి అమెరికన్లో ఆదరణ 19% తగ్గింది. బుధవారం విడుదలైన సర్వేలో 46% మంది ఆయనకు ఓటేస్తామని చెప్పారు. 2020లో 65% మంది బైడెన్కు ఓటేశారు. అయితే మారిన ఓటర్లంతా ట్రంప్ వైపు మళ్లించినట్లు కనిపించలేదు. 2020లో ట్రంప్కు 28% మంది ఓటేయగా ఈసారి ఆయనకు ఓటేస్తామని 30% మంది భారత సంతతి అమెరికన్లు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పట్ల 54% మంది అభిమానం చూపారు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అగ్రరాజ్యమైనా ఏ రాజ్యమైనా ప్రజలకు నిస్వార్థంగా నిబద్ధతతో సేవ చేసే నాయకులైతే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఎలాంటి నాయకులైనా తీసి పక్కన పెడతారని చెప్పేసి మనం గత పాలన తీరు చూస్తే అర్థమవుతుంది. అది ఏ దేశంలో అయినా సరే, చివరికి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది అదే. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా ధన రాజకీయాలకు వ్యతిరేకంగా, స్వార్థ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇవాళ తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ విధిలేని పరిస్థితులలో
ఇక ఆ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ మీద కోపం వస్తే ఇంకో పార్టీకి వేసుకునే పరిస్థితి ఉన్నది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పరిపాలించుకునేటటువంటి రాజకీయ వ్యవస్థ మాత్రం ఇక్కడ కనబడతలేదు. కాబట్టి అలాంటి రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకొని ఖచ్చితంగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శవంతమైన దేశంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. సాంకేతిక సమస్యలతో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, గంటల కొద్ది కార్యాలయాల్లో వినియోగదారుల అవస్థలు, ఇది దేశవ్యాప్త సమస్య అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వివరణ అని చెప్పేసి మనం ఇక్కడ సాంకేతిక సమస్యలతో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు అనే వార్తను ఇక్కడ గమనించినట్లయితే రోజు రోజుకు ప్రపంచం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. నిజంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందా లేదా అభివృద్ధికి దూరంగా ఉంటున్నామా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఒకవైపు కనబడుతున్నప్పటికీ కానీ సాంకేతికత పేరుతోని అందులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మన ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఒకవైపు సాంకేతికత విషయంలో మనం అందిపుచ్చుకునే విధంగా ఉన్నప్పటికీ కానీ గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆ రిజిస్ట్రేషన్లే కావచ్చు లేదా ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థలైనా సరే మనం ఎక్కడ కూడా ఎలాంటి సాంకేతిక లోపాలు ఏర్పడ్డా కానీ మన పనులు ఆగకుండా మన పనులకు అంతరాయం కలగకుండా మరొక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి ఇగో ఇలాంటి పరిస్థితులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. విత్తన ధృవీకరణకు చీడ, అథారిటీలో అక్రమాలు, అధికారుల ఇష్టారాజ్యం, భవనాలు నిరుపయోగం, నిధుల దుర్వినియోగం, రాష్ట్రంలో ఏటేటా తగ్గుతున్న విత్తనోత్పత్తి, నకిలీ విత్తనాలతో బెంబేలు అనేటటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా రోజు రోజుకు రైతాంగం అత్యంత ఎక్కువ నష్టపోతున్నది మాత్రం ఇలాంటి నకిలీ విత్తనాల వల్లనే. ఈ నకిలీ విత్తనాలు అనేటివి అరికట్టాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి, పాలకుల దగ్గర ఉంటాయి. మరి పాలకులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులతో ఎందుకు పని చేయించలేకపోతున్నారు? ఎందుకు ఈ నకిలీ విత్తనాలను, నకిలీ ఎరువులను, నకిలీ పురుగు మందులను ఎందుకు అరికట్టడం లేదు అంటే పాలనలోకి వస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. నిజంగా చాలా చోట్లల్లో చాలామంది మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలామంది ఈ ప్రైవేటు వ్యక్తులకు అంటే వాళ్ళ బంధువులకు కావచ్చు, వాళ్ళ మిత్రులకు కావచ్చు ఈ ప్రైవేట్ విత్తనాభివృద్ధి సంస్థలు ఉన్నట్లు మనకు వార్తలు ఉన్నాయి. అంటే మరి ప్రైవేటు వ్యక్తులు ఎవరికైతే వాళ్ళ బంధుమిత్రులకు కానీ వాళ్ళకు కానీ లేదా బినామీ పేర్లతో కానీ విత్తనాభివృద్ధి సంస్థలు ఎవరైతే పెట్టుకున్నారో, ఎవరైతే విత్తనాలు తయారు చేస్తున్నటువంటి కంపెనీలు పెట్టుకున్నారో ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయాలపైన ప్రభావం చూపినట్లయితే మరిగా ఇక్కడ నకిలీ విత్తనాలు అరికట్టేది ఎవరు? ఏ విధంగా ఈ నకిలీ విత్తనాలు అరికట్టబడతాయి? ఏ విధంగా ఈ నకిలీ ఎరువులు అరికట్టబడతాయి? ఏ విధంగా ఈ నకిలీ పురుగు మందులు అరికట్టబడతాయి? మరి ఇక ఒకవైపు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందుల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం ముందు నుంచి చెప్తున్నాం, ప్రజలకు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించేటటువంటి శక్తి, దానికి సంబంధించిన సామర్థ్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేతిలో ఉంటాయి, ఈ పాలకుల చేతుల్లో ఉంటాయి. కానీ కంచెనే చేను మేసిన చందంగా మనము చేను చుట్టూ కంచె నాటుకుంటాం. దేనికి? ఆ చేనును రక్షించుకోవడం కోసం, పశువుల నుండి, పక్షుల నుండి, లేదా ఇతర క్రిమికీటకాల నుంచి కావచ్చు, ఇతర జంతువుల నుంచి కావచ్చు, మనం ఇతరత్ర ప్రాణుల నుంచి ఈ పంటను రక్షించుకోవడం కోసం కంచె నాటుకుంటాం. కానీ ఆ కంచెనే ఇవాళ చేను మేసిపోతే మరి ఇక మనం ఎవరికి చెప్పుకోగలుగుతాం? కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి వాళ్ళు వాటిని పరిష్కరించకపోగా ఇంకా కొత్త సమస్యలకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఇక్కడ ధన రాజకీయాలు కారణమవుతున్నాయి, కుటుంబ రాజకీయాలు కారణమవుతున్నాయి, వారసత్వ రాజకీయాలు కారణమవుతున్నాయి. ఇవన్నిటినీ కూడా మనం అధ్యయనం చేసి ఈ ధన రాజకీయాలకు తావు లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 65 కోట్ల అక్రమ ఫీజులు తిరిగి ఇచ్చేయండి, ప్రైవేట్ స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు. నీట్ యూజీ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా అనే వార్తను కూడా మనం చూడొచ్చు. నిజంగా విద్యా వ్యవస్థలో కూడా అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళు పెంచుతున్నారు, ప్రైవేట్ కాలేజీలు పెంచుతున్నారు, ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అనుమతులు ఇచ్చి ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా విచ్చలవిడిగా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ప్రభుత్వాలు అంటున్నాయి మేము
గురుకులాలకు ఇవాళ ఇక్కడ మనం ఈ వార్తను చూసాం. అంటే దాదాపు సమీకృత రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒకవైపు అంటున్నారు. ముందు ఉన్న స్కూళ్ళను సరిగ్గా నిర్వహించండి. కొన్ని స్కూళ్ళల్లో అటు టీచర్లు ఉంటేనేమో విద్యార్థులు లేరు, విద్యార్థులు ఉన్న చోటనేమో టీచర్లు లేని పరిస్థితి. అంతేకాకుండా అక్కడ కనీసం తాగునీటి వసతి లేదు, టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి, వాటి నిర్వహణ సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే మరొక వైపు మీరు అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళకు అనుమతులు విపరీతంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అది మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు. ఇక మధ్యప్రదేశ్లో అయితే 65 కోట్ల అక్రమ ఫీజులు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటే నిజంగా మన రాష్ట్రంలో కూడా అత్యంత అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు విపరీతంగా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తేరుకొని ఎవరెవరు ఎంతెంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఏ ప్రైవేట్ పాఠశాలలు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఏ రూపాల్లో వసూలు చేస్తున్నాయో అవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పుస్తకాల పేరుతో, డ్రెస్సుల పేరుతో లేదా రకరకాల పద్ధతులలో రోజు రోజుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ కొత్త పద్ధతులలో రకరకాల క్లాసెస్ పేరుతో కావచ్చు, అంటే ప్రైవేట్గా వాళ్ళు ట్యూషన్ ఫీజు అనో, లేకపోతే ఇంకో క్లాస్ ఫీజు అనో, ఇంకా స్పెషల్ ఫీజు అనో, లేదా నీట్ కోచింగ్ అనో, లేదా మరో కోచింగ్ అనో, మరో పద్ధతులలో ఇట్లా రకరకాల పద్ధతులలో ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రజలను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని ప్రైవేట్ కళాశాలల లేదా ప్రైవేట్ రంగ విద్యా సంస్థలపైన నిఘా పెట్టి మీరు ఆ ఫీజులను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అక్రమ గనులు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ అనధికార తవ్వకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సినరేజ్ ఎగవేత, 154 మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులు, పెనాల్టీతో కలిపి 3,285 కోట్లు చెల్లించాలని ఆదేశం. రాష్ట్రంలో గనుల తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగాయి. ఆదాయం రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు గనుల శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడ్డ 272 మంది లీజుదారులకు నోటీసులు జారీ చేసింది. అనుమతులకు భిన్నంగా లీజుదారులు ఇష్టారాజ్యంగా ఖనిజాల్ని తవ్వినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఏటీఎస్ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వేలో అక్రమ తవ్వకాలు వెలుగు చూశాయి. ఈ సర్వేలో తవ్విన ఖనిజ పరిణామాన్ని ఖచ్చితంగా లెక్కిస్తుంది. గనుల్లో జరిగిన అక్రమాలు, తీసుకుంటున్న చర్యలపై ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఇక్కడ ఒకటి గమనించాలి మనం, అంటే దాదాపు రాష్ట్రం లోపల గనుల తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగాయి అనంటే ఈ అక్రమాలు జరగడానికి గల కారణం ఏంటో మనం ఇక్కడ ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మరి ప్రభుత్వ అధికారులకు కానీ, పాలకులకు కానీ తెలియకుండానే జరుగుతున్నాయి ఈ అక్రమాలు. దీనికి కారణం ఏంటి? కాబట్టి ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల కావచ్చు, లేదా పాలకులు కూడా బినామీ పేర్లతోని, వాళ్ళ బంధుమిత్రుల పేర్లతోని ఈ కాంట్రాక్టర్లన్నీ లీజుకు తీసుకొని వాళ్ళే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కొన్ని గ్రానైట్లలో. కాబట్టి మరి వాళ్ళ ఈ గ్రానైట్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఈ ప్రభుత్వ పాలన మీద కానీ, లేదా అంటే ఇండైరెక్ట్గా ఈ పరిపాలన వ్యవస్థ మీద వీరి యొక్క ప్రభావం ఉన్నట్లయితే మరి అక్రమ తవ్వకాలు ఎట్లా అవుతాయి? ఇక ప్రజాధనం అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి దాదాపు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు గనుల శాఖ గుర్తించింది అని అంటే మరి వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ వేల కోట్లు ఎగవేతకు దారి తీయడానికి గల కారణాలేంటి? మరి ఆ వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల సంక్షేమార్థం కావచ్చు, లేదా ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ ప్రజాధనం అంతా కూడా ఇవాళ పక్కదారి పడుతూ ఉంటే, ఇట్లా పన్నులు ఎగవేస్తూ ఉంటే మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు? మరి ప్రభుత్వ అధికారులను పని చేయించాల్సినటువంటి పాలకులు ఏం చేస్తున్నట్లు?
కాబట్టి ఇక్కడ పాలకుల యొక్క ఒత్తిడి ఉన్నది ప్రభుత్వ అధికారుల మీద అని చెప్పేసి కూడా కొంతమంది ప్రభుత్వ అధికారుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటల్ని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు తేరుకొని ఎక్కడైతే గనుల లీజుకి ఇచ్చినటువంటి అవన్నీ ఉన్నాయో వాటి విషయాల్లో ఎవరెవరు ఎంత పన్ను కట్టిర్రు, ఎంత పన్ను ఎగవేసిర్రు, అదేవిధంగా గనులు మనం ఎంత పర్మిషన్ ఇచ్చినాం, వాళ్ళు తవ్వింది ఎంత, అదేవిధంగా వాళ్ళు లెక్కలు చూపిస్తున్నది ఎంత, లెక్కలు చూపించినటువంటి ఇంకెంత తవ్వుకున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ బయటకు తీస్తున్న విషయంలో అటు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా ఇటు పాలకులకు అక్కడ లంచాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి చూడాలి మరి రాబోయే రోజులలో ఇంకా ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించబోతున్నాయి, ఏ విధంగా నా ప్రజలను అభివృద్ధి చేయబోతున్నాయి, ఏ విధంగా నా ప్రజలకు అర్హులైనటువంటి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించబోతున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. భాజపాతో బారాస కుమ్ముక్కైంది. గులాబీ పార్టీ ఓట్లన్నీ కమల దళానికి వేయించారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గాయి. కొరియన్ కమిటీకి ఎంపీలు ఓడిన అభ్యర్థుల వివరణ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే మనం ఇక్కడ పార్టీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు కుమ్ముక్కు అవుతున్నారు. పైనున్న నాయకత్వం అంతా కలిసి ఉంటున్నారు. కింది స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలే ఇది మీ పార్టీ అది మా పార్టీ అని చెప్పేసి కొట్టుకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి చూడాలి మరి రాబోయే రోజులలో ఇంకా ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగబోతాయి, దీనివల్ల మరి ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మరి ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. కత్తి దూసిన ప్రేమోన్మాది తనను కాదని మరొకరితో వివాహం చేస్తున్నారని కోపంతో ఉన్మాదిగా మారిన ప్రేమికుడు. వేట కొడవలతో యువతి తల్లిదండ్రులపై దాడి, 2 మృతి, ఆమెకు సోదరుడికి తీవ్ర గాయాలు. నిందితుడు నాగరాజు అనేటటువంటి ఈ ఫోటోను చూడవచ్చు. నిజంగా యువత అసలు ప్రేమ అంటే ఏంటిది? ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కరువైపోయి బలవంతంగా మీరు నన్ను ప్రేమించాల్సిందే లేకపోతే బలవంతంగా నేను చెప్పినట్లు వినాల్సిందే అని అంటే చిన్న పసిపిల్లలు కూడా వాళ్ళ చేతికి చాక్లెట్ ఇచ్చి గుంజుకుంటే వాళ్ళే అయినారు. అట్లాంటిది ఈ ప్రేమోన్మాదులు ఆడపిల్లల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ప్రేమోన్మాదులది. నిజంగా ప్రేమ పేరుతోనే అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ఆడపిల్లల్ని రకరకాలుగా టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రేమోన్మాదుల విషయంలో కఠిన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరొక సంఘటన ఇలా జరగకూడదు అని అంటే ప్రేమోన్మాదులకు నిజంగా భయం అనేది కల్పించే విధంగా ఆ చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. ఎంత దారుణం! ప్రేమ అంటే ఇదా? తల్లిదండ్రులను చంపడం ప్రేమనా, లేదా వాళ్ళ మీద దాడి చేయడం ప్రేమనా? ఇది ఎట్లా ప్రేమ అవుతుంది? కాబట్టి ప్రేమించడము అనంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మేము కూడా చాలా కాలేజీలలో అక్కడక్కడ ఆత్మహత్యలు జరిగినప్పుడు, లేదా బిల్డింగ్లపై నుంచి దూకి విద్యార్థులు చనిపోతున్నప్పుడు కానీ, లేదా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న సందర్భాల్లో మేము అక్కడ కొంచెం కౌన్సిలింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఇక్కడ కొన్ని గుర్తు చేస్తున్నాను. నిజంగా యువతి యువకులు ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది వేరు, ప్రేమ వేరు, పెండ్లి వేరు. కానీ ఫ్రెండ్షిప్ నుంచి మొదలైనటువంటి వాళ్ళు ప్రేమకు దారి తీయడం, ఆ ప్రేమ పెండ్లి వరకు దారి తీయడం, ఇక ఇక్కడ కొన్ని లక్షణాలు అడ్డొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. ఫ్రెండ్షిప్కు వాళ్ళు చిన్నోళ్ళు పెద్దలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, పెద్దోళ్ళు చిన్నలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, లేదా ఆడళ్ళు మొగళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మొగళ్ళు ఆడలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మొగళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్కు నియమ నిబంధనలు అనేటివి పెద్దగా కనబడవు. కానీ ప్రేమ అనంటే అది ప్రేమనే. కానీ తల్లిని ప్రేమించేది ఒక రకం, చెల్లిని ప్రేమిస్తాం, అదేవిధంగా మనం పెళ్లి చేసుకున్న భార్యను కూడా ప్రేమిస్తాం. కానీ ప్రేమలో కొంత డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా పెళ్లి విషయానికి వస్తే పెళ్ళి అనగానే ఇద్దరు గలవంగానే పెళ్ళి కాదు, 2 కుటుంబాల కలయిక. ఇవాళ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కావచ్చు, లేదా ప్రేమ వివాహాల విషయంలో మనం అక్కడక్కడ జరిగిన సంఘటనలను మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ చాలా సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 కుటుంబాల కలయిక అది. ఆ 2 కుటుంబాలకు ఇష్టం లేకపోతే గనక మరి వాళ్ళు రేపొద్దున ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి ఆమెను ఎవరు సంరక్షించాలి, ఎట్లా సంరక్షించుకోవాలి? అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా మరి ఆ పిల్లల్ని ఎలా సంరక్షించాలి?
అసలు ఆ పిల్లలకి ఎట్లా స్నానం చేయించాలి, ముక్కుల్లోకి నోట్లోకి నీళ్లు పోకుండా, లేదా ఆ పిల్లల్ని సంరక్షించే విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే అంతకుముందు అనుభవించినటువంటి ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ పెద్దలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఆ పుట్టిన పిల్లల సంరక్షణ చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే మనం పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇద్దరు కలిసి ఏదో దండలేసుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అక్కడ పెళ్ళైనట్లు మనం అనుకోవచ్చు, నిజంగా అది పెళ్లి కావచ్చు. కానీ అక్కడ ఎదురయ్యే సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాటి యువకులు ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను ఒప్పించండి, మీ తల్లిదండ్రులను మెప్పించండి, మీ కుటుంబాలను ఒప్పించి మెప్పించి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. కానీ తల్లిదండ్రులను ఎదిరించి మేము ఏదో చేస్తాం ఏదో సాధిస్తామని అనుకుంటే నిజంగా మీరు మిగతా వాళ్ళకంటే కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండి జరుగుతున్న పెళ్ళిళ్ళల్లోనే చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఎలాంటి కుటుంబ పెద్దల సహకారం లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మేము నిలబడతామనంటే నిజంగా 100కో 1,00,00,000కో ఎక్కడో ఒకటి నిలబడి ఉండొచ్చు. ఆ కుటుంబాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు, కాదంటలేం. కానీ చాలా కుటుంబాల విషయంలో మాత్రం అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రేమ అనంటే తల్లిదండ్రులను ప్రేమించండి, తోబుట్టువులను ప్రేమించండి, అత్తమామను ప్రేమించండి, కుటుంబాలను అందరినీ ప్రేమించండి. అంతేగాని ప్రేమ అనంటే ప్రేమ పేరుతో ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులను చంపడమో, లేదా కుటుంబాల మీద దాడి చేయడమో, లేదా తర్వాత మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడము ప్రేమ అంటే ఇలాంటిది కాదు అని చెప్పేసి అనేక మంది మేధావులు నేటి యువతరానికి సూచిస్తున్నటువంటి ఆ సూచనని ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాళేశ్వరం బ్యారేజీల పనుల్లో ఉప గుత్తేదారుల పాత్ర 50 మంది వరకు ఉన్నట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దృష్టికి. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో ప్రధాన గుత్తేదారుతో పాటు 50 మంది వరకు ఉప గుత్తేదారులు ఉన్నట్లు న్యాయ విచారణ కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. ఈ బ్యారేజీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత నెలలో బ్యారేజీలపై అధ్యయనానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలోనే ఆయన పలు సందేహాలు లేవనెత్తారు. ఇప్పుడు మరింత లోతుగా వెళ్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదికలను ఉప గుత్తేదారుల ఉనికికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు కమిషన్ వర్గాలు గుర్తించాయి. దీంతో వారు పూర్తి చేసిన నిర్మాణాలు ఏమిటి, మేడిగడ్డలో కుంగుబాటుకు గురైన 7 బ్లాకుల నిర్మాణంలో కూడా వారు పనిచేశారా అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ప్రధాన గుత్తేదారు వారికి ఏ విధంగా పనులు అప్పగించారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మేరకు పనులు జరిగాయి, వాటిని నమోదు చేసే సమయంలో ఇంజనీర్లు ఎలా వ్యవహరించారు అనేటటువంటి దానిపై ఇంకా వాళ్ళు నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఉప గుత్తేదారులున్నా, లేదా ప్రధాన గుత్తేదారులైనా, లేదా కాంట్రాక్టర్స్ ఎవరైనా సరే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు, మరి ఇంజనీర్లు ఏం చేసినట్లు, మరి వాళ్ళు ఏమైనా లంచాలు తీసుకున్నారా, లేకపోతే పట్టనట్లు ఏమైనా వ్యవహరించారా, మొత్తం మీద ఏదైతేనేం అటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఇటు కాంట్రాక్టర్ల అంటే దోపిడీ కావచ్చు, లేదా వాళ్ళ ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు పనుల విషయంలో. కానీ మొత్తం మీద అయితే కాళేశ్వరంలో కుంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనన్నిటికీ కారణం ప్రధానంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఇంటికో డ్రమ్ము నీటి కొరతకు నిదర్శనం. ఇక్కడ ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్న డ్రమ్ములు ఇప్పటికీ తీరని నీటి తిప్పలకు నిదర్శనం. వర్షాకాలం ప్రారంభమై నెల దాటుతున్న కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాల జాడ లేదు. దీంతో వేసవిలో వట్టిపోయిన ఇళ్లలోని బోర్లు ఇప్పటికీ ఇలానే ఉన్నాయి. భూగర్భాలు పెరగకపోవడంతో రోజురోజుకి సమస్య తీవ్రమవుతుంది. కుళాయిలు ఉన్న భగీరథ జలాలు ఎప్పుడొస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రజలు ఇలా ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టి ట్యాంకర్ల కోసం నిరీక్షించాల్సి వస్తుంది. నివాసానికి 2 డ్రమ్ముల చొప్పున పురపాలక శాఖ నీటిని సరఫరా చేస్తుంది. వారం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ కామారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా కామారెడ్డి కాదు, రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. నిజంగా చాలా చోట్ల తాగునీటి అందనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి? నిజంగా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు కారణమైతే ప్రభుత్వాల నిర్లక్ష్యాలే ఎక్కువగా కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. పేపర్ లీక్ బీహార్లోని ఒక సెంటర్కి పరిమితం, విస్తృతంగా వ్యాప్తి చెందలేదు. సుప్రీంకు స్పష్టం చేసిన సిబిఐ. విచారణ ఈ నెల 18కి వాయిదా.
నీట్ యూజీ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్ రాకీ అరెస్ట్. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ బీహార్ రాష్ట్రంలోని ఒక సెంటర్కు మాత్రమే పరిమితమైందని సిబిఐ దర్యాప్తులు తేలింది. ఇదే విషయాన్ని అధికారులు గురువారం సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనికి తోడు ఎగ్జామ్ మరోసారి నిర్వహించాల్సిన పని లేదని కేంద్రం ఎన్టీఏ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసు తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 18కి వాయిదా వేసింది అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. 24 నుంచి అసెంబ్లీ సెషన్స్, పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే ఛాన్స్, అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ రివ్యూ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. చూడాలి మరి 24 నుంచి అసెంబ్లీ సెషన్స్ అంటున్నారు. మరి అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, మరి ఏ విధంగా అమలు చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు, విలీనం చేసేందుక పొత్తు కోసమా? 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు, కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక. 2 పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్, వలసలకు బ్రేక్. దోస్తీపై కమలనాథుల్లో భిన్నాభిప్రాయం. ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన అనేటటువంటి వార్తను వార్తను మనం చూడొచ్చు. అందుకే మనం ముందు నుంచి అంటున్నాం, పార్టీలు ఏ పార్టీలైనా సరే పాలకులు మాత్రం వాళ్ళే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు మరో పార్టీలో కనబడుతున్నాడు, మళ్ళీ అదే నాయకుడు రేపు ఇంకో పార్టీలో కనబడుతున్నాడు. అంటే నాయకులు మాత్రం వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు, కానీ పార్టీలు మాత్రం రకరకాలుగా కొన్ని మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అదే కాకుండా ఇవాళ పార్టీలే కొన్ని చోట్ల విలీనాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది. పార్టీలు విలీనం అవుతున్నాయి. ఇవాళ వైఎస్ఆర్ షర్మిల పార్టీని కూడా మనం గమనించినట్లయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి చూడవచ్చు. కాబట్టి చాలామంది ఆ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి అనేక మంది కార్యకర్తలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రజల సమస్యలు ఎజెండాగా పనిచేయాల్సినటువంటి పార్టీల నాయకులు వాళ్ళ పార్టీల ఎదుగుదల కోసం లేదా వాళ్ళ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చుకోవడం కోసం చేస్తున్నారు తప్ప ఆ ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి వాటి విషయంలో ఇంత చిత్తశుద్ధి కనబడడం లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. మరో 6 కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్. కారు దిగనున్న 6 ఎమ్మెల్యేలు. నేడు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జాయినింగ్. అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ సమక్షంలో రేపు మరో 5. ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ, క్యూలో మరో 4. ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారం ఏ పార్టీ ఫామ్ చేస్తే ఆ పార్టీలోకి వలసలనేటి మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక దీని విషయంలో మనం అంతగా చదివి కూడా వేస్టే అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక పార్టీ ద్వారా గెలిచి మరో పార్టీలోకి చేరడం. నిజంగా ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రజలకు ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఆ పార్టీకి ఓటేసి అరే పలానా పార్టీ అభ్యర్థి కదా అని చెప్పేసి ఆ పార్టీ గుర్తును దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటారు. ఇక గెలిచిన తర్వాత వాళ్ళకి ఎదురవుతున్న ఒత్తిడులు కావచ్చు, లేదా వాళ్ళ పెట్టుబడి పెట్టినటువంటి ఆ పెట్టుబడిని ఏ విధంగా రాబట్టుకోవాలనే ఆలోచన కావచ్చు, లేదా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. కానీ గెలుపొందిన తర్వాత మాత్రం వాళ్ళు మరో పార్టీలోకి అధికారం ఏ పార్టీ అయితే ఫామ్ చేసిందో ఆ పార్టీలోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ టు బీజేపీ, కారు ఓటు బ్యాంకుకు కమలంకు షిఫ్ట్ అని చెప్పేసి మన వార్తను చూడొచ్చు. అందుకే టార్గెట్ మిస్ అయింది. కురియన్ కమిటీకి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఎంపీల వివరణ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గైరాజరు. నేటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులతో కమిటీ సమీక్ష అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ట్యాక్స్ ఎగవేస్తే స్ట్రిక్ట్ యాక్షన్. పన్నుల వసూళ్లపై అధికారులకు నిక్కచ్చిగా వ్యవహరించాలి. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ప్రతి నెల ఫస్ట్ వీక్లో సీఎం సమీక్ష. ప్రతి శుక్రవారం డిప్యూటీ సీఎం వీక్లీ రివ్యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తను మనం చూడొచ్చు. ట్యాక్స్ ఎగవేస్తే స్ట్రిక్ట్ యాక్షన్. నిజంగానే స్ట్రిక్ట్ యాక్షన్ మంచిదే. ఎందుకనంటే ఆ ట్యాక్స్తోనే ప్రభుత్వాలు నడుస్తాయి, ఆ ట్యాక్స్తోనే ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతాయి, ఆ ట్యాక్స్తోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇట్లా ట్యాక్స్తోనే మనం ఇవన్నీ జరుగుతాయి. కానీ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి విషయంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆ ట్యాక్స్ను ప్రజల వద్దకు తీసుకెళ్లే విషయంలో మాత్రం లోపిస్తున్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. ఇవాళ ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసే విషయంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, అదే ట్యాక్స్ రూపంలో మీరు వసూలు చేస్తున్నటువంటి ఆ డబ్బును
ప్రజలకు ఖర్చు పెట్టే విషయంలో ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎక్కడ ఈ ప్రజలను మీరు అభివృద్ధి చేసిర్రు? ఇవాళ మీరు బస్ టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు, 500లకు సిలిండర్ ఇస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 500 రూపాయలు పెట్టుకొని సిలిండర్ కొనుక్కోలేనటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నటువంటి పాలకులు ఎవరు? అదేవిధంగా పండగలు వస్తున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పండగల సందర్భంగా బతుకమ్మ పండగ వస్తే ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఒక ఆడబిడ్డ పండగ వస్తే కనీసం చీర కొనుక్కునే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి పాలకులు ఎవరు? ఆ ప్రభుత్వాలు ఏవి? ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీ అధికారంలో ప్రభుత్వం ఫామ్ అయినా కానీ ప్రజలకు కొరుగుతున్నది ఏంటి? రోజు రోజుకు పేదరికంలోకి నెట్టబడడం తప్ప ఇంకా ఏం జరుగుతుంది ఈ ప్రజలకు? నిజంగానే మీరు ఒకవేళ ఈ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినట్లయితే, ప్రజలను నిజంగా మీరు అభివృద్ధి చేసినట్లయితే మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదరికం ఎందుకు పెరుగుతున్నది? నిరక్షరాస్యత ఎందుకు పెరుగుతున్నది? నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతున్నది? ఆకలి చావులు ఎందుకు జరుగుతున్నాయి? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మారాలి, పాలకులు మారాలి. బ్యారేజీల నిర్మాణంలో 50కి పైగా సబ్ కాంట్రాక్టులు ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించిన చంద్రఘోష్ కమిషన్ మెయిన్ కాంట్రాక్టర్ల నుంచి వివరాల సేకరణ 15-16 తేదీల్లో హాజరు కానున్న విద్యుత్ రఘు వెదిరే శ్రీరామ్. సిరిసిల్లాకు పవర్ లూమ్స్ కస్టమ్స్ మంజూరు చేయండి, అప్పుడే నేతన్నల కష్టాలు తీరుతాయి. 10 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో మొండి చేయి. ఇప్పటికే 10 సార్లు సెంట్రల్కు లేఖలు రాశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ బహిరంగ లేఖ. ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా? 15 ఏళ్లుగా సిరిసిల్లాకు ప్రాతినిధ్యం మీదే కదా, మరి ఆకలి చావులు ఎందుకు ఆగలేదు? సంక్షోభం నుంచి ఎందుకు గట్టెక్కించలేదు? కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ అనేటటువంటి ఈ వార్తలను చూసుకోవచ్చు. ఇక్కడ ఇక చేనేత కార్మికులను పట్టించుకునే దిక్కులేదు. చేనేత కార్మికుల విషయంలో ఆలోచించే నాయకుడు కనబడతలేడు. కౌంటర్లు ఇచ్చుకోవడమే తప్ప మరి వాళ్ళ కష్టాలను ఎవరు గుర్తించాలి? వాళ్ళ కష్టాల నుండి ఎవరు బయటపడేయాలి? ఆ చేనేత కార్మికుల సమస్యలను ఎవరు పరిష్కరించాలి? కాబట్టి నేతలు ఎప్పుడైనా సరే నా చేనేత సమస్యలను పరిష్కరించడం కోసం ఆలోచించండి తప్ప మీరు ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ కూర్చుంటే మరి నా చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి తీసుకురావడానికి కారకులు ఎవరు? మీ ప్రభుత్వాలు కాదా? మీ పార్టీలు కావా? మీ పార్టీల నాయకులు గారా? కాబట్టి ఒక్కసారైనా ఆలోచించండి. ఆ చేనేత సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలుగుతారో ఆ దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి 2 పార్టీల నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇంకో వార్త, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నేను ముందు నుంచి అంటున్నా, కొన్ని కుటుంబాలు వాళ్ళు పార్టీలు పెట్టుకొని ఆ పదవులు, ఉన్నత స్థాయి పదవులన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటూ మళ్ళీ మేము ప్రజలకు సేవ చేస్తాం, లేకపోతే ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజలకు సాయం చేస్తామనంటే మీ పార్టీ పదవుల్లోనే సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు. ఇంకా మా ప్రజలకు సామాజిక న్యాయం ఏం చేస్తారు? మా ప్రజలను ఏ విధంగా మీరు ఆదుకుంటారు? ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నా ప్రజలు అన్నీ గుర్తిస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు ఉన్నటువంటి అమాయకమైన ప్రజలు లేరు. ఎంతో అంతో చదువుకుంటున్నారు, యువత ఆలోచిస్తున్నది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా మీ స్వార్థ రాజకీయాలకు, మీ ధన రాజకీయాలకు ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో మేము అంటే నేతి బీరలో నెయ్యి చందంలాగా, తేనె పూసిన కత్తిలాగా మీరు మాటలు మాట్లాడుకుంటూ నా ప్రజలను ఏదో అంటే మిస్మరైజ్ చేసి లేదా ప్రజలకు అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ మీరు అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి ఏ ఒక్క పార్టీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువతీ యువకులు జ్ఞానవంతులు అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఇవాళ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి, మాకు ఉపాధి లేకుండా జరగడానికి గల కారణం ఏంటో అన్వేషిస్తున్నారు. ఖచ్చితంగా మీలాంటి స్వార్థ రాజకీయాలు, ధన రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు రాబోయే రోజులలో ఖచ్చితంగా పుల్ స్టాప్ పెడతారని చెప్పేసి మేము ప్రతి ఒక్క పార్టీ, ఏ పార్టీ అయితే ధన రాజకీయాలు చేస్తుందో, ఏ పార్టీ అయితే కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పాల్పడుతుందో అలాంటి పార్టీలకు మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మేం కాదు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ల్యాండ్ ఫైనాన్స్ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్.
చిట్ ఫైనాన్స్ కంపెనీల మరో రూపం. సేల్ డీడ్స్తో అప్పులు, పత్రాలన్నీ సీక్రెట్, వడ్డీ 2 నుంచి 3 వరకు, అత్యవసరమైతే ఇంకా ఎక్కువే, గడువు తీరితే భూమి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోనూ ఈ వ్యాపారం అనే వార్తను మనం చూడొచ్చు. ఏది ఏమైనా, ఏ వ్యాపారమైనా పేద ప్రజలు మాత్రం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు సరి అయిన అంటే అప్పులు చేసే విషయంలో కానీ, లేదా ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే విషయంలో కానీ కొంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేదా అత్యవసర వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు అక్కడక్కడ అప్పులు చేయడం జరుగుతుంది. ఇక అప్పులు చేసినటువంటి వాళ్ళు మరి ఉట్టిగానే ఇస్తారు, అప్పులు ఇచ్చేటోళ్ళు ఉట్టిగా ఇయ్యారు కదా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూముల్ని తాకట్టు పెట్టుకోవడం, ఆ భూముల్ని ఏ విధంగా తాకట్టు పెట్టుకుంటున్నారంటే ఏకంగా సేల్ డీడ్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భూముల్ని సేల్ డీడ్ చేసుకుంటే ఒకవేళ వీళ్ళు కట్టనట్లయితే ఆ భూమి వాళ్ళకే చెందే అవకాశం ఉన్నది. ఈ విధంగా కూడా చాలామంది పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు చాలా నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఏ వ్యాపారమైనా ఏదైనా అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది, మరి అత్యంత పేదవాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో వీటన్నిటిని కూడా మీరు అధ్యయనం చేసి అలాంటి నష్టం జరగకుండా కొంచెం ఆలోచిస్తే చాలామంది పేదవాళ్ళు ఇప్పటికే భూములు లేక గుంటెడు భూమి లేని వాళ్ళు ఉన్నారు, సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇక చాలామంది పేద ప్రజలైతే మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇవన్నీ కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వాల చేతుల్లో, ఈ పాలకుల చేతుల్లో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, అదేవిధంగా పాలకులు కూడా ఆలోచించాలి. మీ కుటుంబాలు అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడితే మరి మీరు ఎంత బాధ అనిపిస్తుందో అది కూడా ప్రజల బాధ కూడా మీ బాధగా భావించి మీరు ఖచ్చితంగా ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టకుండా వారిని ఆదుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో పిఎస్ఆర్ 500 కోట్ల పెట్టుబడితో ముందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే వార్తను చూడొచ్చు. నిలిచిన 25,000 రిజిస్ట్రేషన్లు, 1,00,000 కుటుంబాల పడిగాపులు, సర్వర్ డౌన్ అంటూ రీజన్, ఆధార్ లింకేజీ సమస్యతోనూ అయోమయం అనే వార్తను మనం చూడొచ్చు. మనం ఇంతకుముందే చెప్పినాం, ఏదైనా సరే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యతను అభివృద్ధి చేసుకుంటూ ఆ సాంకేతికతను అందిపుచ్చుకొని మనం అభివృద్ధి కావాలి, కాదనలేం. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఇవాళ కరెంటు మీద ఆధారపడితే కరెంటు పోతుందని చెప్పేసి జనరేటర్లు, ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ సర్వర్ డౌన్ అయినప్పుడు కూడా ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా మరో ప్రత్యామ్నాయాన్ని మనం ఏర్పాటు చేసుకోలేమంటారా? ఒకసారి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఏ రంగమైనా సరే, ప్రభుత్వ రంగం ఇలా రెవెన్యూ రంగమే కాదు, ఈ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అని కాదు, ఏ రంగమైనా సరే ఆ దిశగా ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకునే విధంగా ఆలోచించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. స్పాజ్ మెడికల్ బదిలీలకు సానుకూలం, మ్యూచువల్ సెంటర్ ఉద్యోగుల దరఖాస్తులకు సైతం హెచ్ఓడీలకు పంపాలని జిఏడికి ఆదేశం, పరిశీలన తర్వాతే సబ్ కమిటీకి పంపాలి. మంత్రి దామోదర్ నేతృత్వంలో మీటింగ్, జివో 317పై కీలక నిర్ణయం. 10 ఎకరాల లోపు వారికి రైతు భరోసా, మెజార్టీ రైతుల అభిప్రాయం అనేటటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యం, కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులుం, తొర్రూరు ఠాణాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు, ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతోనే కొట్టారు, బాధితుడు సురేష్, 50 ఏళ్లు కాంగ్రెస్ జెండా మూసిన ఫలితం మీదని ఆవేదన, పోలీసుల తీరును తప్పుబట్టిన కేటీఆర్, డీజీపీకి వినతి, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, హరీష్ రావు, ఎస్ఐ ఎమ్మెల్యే పిఏపై అట్రాసిటీ కేసు పెట్టాలి, LHPS అంటే లంబాడ హక్కుల పోరాట సమితి కూడా డిమాండ్ చేసినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఏది ఏమైనా ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యం అనేటటువంటి వార్తను చూసినట్లయితే ఏ పార్టీలో అయినా సరే ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత మరో పార్టీ అధికారాన్ని ఫామ్ చేసిన తర్వాత ఆ పైనున్న నాయకులు మాత్రం ఈ పార్టీని నిడిచిపెట్టి ఇంకో పార్టీలోకి వలసబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కింది స్థాయి కార్యకర్తలు మాత్రం నిక్కచ్చిగా నిలబడి ఇక వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతూ అది ఓడిపోయినా గెలిచినా ఏదైనా సరే ఇక వాళ్ళు అట్లనే నిక్కచ్చిగా నిలబడి ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అలాంటి వాళ్ళ మీద గెలుపొందినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక వీళ్ళ మీద రకరకాల ఇబ్బందులు, అది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కావచ్చు, లేకపోతే ఇతర ఇంకా ప్రైవేట్గా దాడులు చేయడం కావచ్చు, లేదా హేళన చేయడం కావచ్చు, మానసిక క్షోభకు గురి చేయడం కావచ్చు, ఏది ఏమైనా కింది స్థాయి
నాయకుల మీద, కింది స్థాయి కార్యకర్తల మీద అనేక రూపాలలో దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఇవాళ ఇలాంటి దాడులు ఆగాలి అనంటే ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈయన ఏం పాపం చేసిండయా? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మరి ఇంత దారుణంగానా, ఇంత ఘోరంగానా? అంటే మన రాష్ట్రంలో ఇక శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటి వాళ్ళు మరి ఏం చేస్తున్నట్లు? నిద్రపోతుర్రా? ఇట్లాంటి దాడులు జరుగుతుంటే అదేవిధంగా శాంతి భద్రతలను రక్షించాల్సినటువంటి వాళ్ళు కూడా ఆ శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చట్టాలు సంరక్షించాల్సినటువంటి వాళ్ళే కొన్ని చోట్ల కొంతమంది చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే మరిగా ఆ చట్టాలను ఎవరు సంరక్షించాలి? ఆ చట్ట ప్రకారం ఎవరు నడుచుకోవాలి? కాబట్టి ఇప్పటికైనా మనం ప్రజలు ఆలోచించాలి. రాబోయే రోజులలో ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చుకొని పరిపాలించుకుంటే తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా ప్రజలు నష్టపోతున్నారు, ఆ పార్టీ కార్యకర్తలు నష్టపోతున్నారు, ఆ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్య యత్నం, భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యకాండ, మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం, రైతు పొలానికి దారి ఇచ్చేందుకు 20 లక్షలు డిమాండ్, వేధింపులు తాళలేక పురుగుల మందులు తాగిన కిష్టయ్య, గాంధీ దవాఖానకు తరలింపు, రైతు పరిస్థితి విషమం, భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు భార్య కనకవ్వ, ప్రభుత్వం తమదేనంటూ వేధిస్తున్నారని ఆరోపణ. చూడండి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ హయాంలోనన్నా ప్రజలకు ఇలాంటి సమస్యలు రావు అని చెప్పేసి కలలుగని మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి కింద ఏం జరుగుతున్నది, ఏ నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఉన్నారో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చూడండి, వాటిని పరిష్కరించే విధంగా మీరు ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా మీ పైన గౌరవం పెరుగుతుంది, మీరంటే అభిమానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. భూమి చెర బాంచెన్ దొర, భూముల కోసం సర్కారు దొరల ముంగిట సాగిల, హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేకు తీరని భూదాహం, రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చెర, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు ఎసరు, కేసీఆర్ హయాంలో పారని ప్రజాప్రతినిధి పాచిక, భూముల రెగ్యులరైజేషన్ గత సర్కారు ససేమిరా, ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు, భూతర్పణకు పచ్చజెండా ఊపిన రేవంత్ సర్కారు అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లీగల్ దందాలు కూడా లీగల్గా వాళ్ళు దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, బినామీ పేర్లతోని రకరకాల పద్ధతులలో. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి భూదందాలు కావచ్చు, అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలాంటి అనేక రకాలుగా మాఫియాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతున్నటువంటి పరిస్థితి, లేదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి రకరకాల పద్ధతులలో చందాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళ వల్ల ఇటు అనేక రకాల నష్టం నా ప్రజలకు జరుగుతున్నది. కాబట్టి ఇవన్నిటిని అరికట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అంతేగాని ఇలాంటి వాళ్లకు కొమ్ము కాస్తే మాత్రం రాబోయే రోజులలో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన పార్టీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటన్నిటిని కనుక కంట్రోల్ చేయనట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఏర్పడినటువంటి పరిస్థితి ఈ పార్టీకి కూడా ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. గుండెలయ వినాలయ, గుండెపోటుకు నెల ముందే 6 సంకేతాలు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. భారత్లో ఏటా గుండెపోటుతో 30,000 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాల రేటు ఎక్కువ అవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదం శరీరంలో వచ్చే 6 మార్పులతో నెల ముందునే పసిగట్టవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. ఆ సంకేతాలు అర్థం చేసుకొని మసులుకుంటే ప్రమాదాన్ని ముందుగానే నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగానే వైద్య రంగంలో చాలా కాలంగా నేను కూడా అనేక మార్పులు చూస్తూ వస్తున్నాను. ఇవాళ హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణం
విపరీతంగా ఆయిల్ ఫుడ్ తినడం, ఆ ఆయిల్ కూడా కల్తీ ఆయిల్ అవ్వడం, అదేవిధంగా ఆయిల్ ద్వారా విపరీతంగా కొలెస్ట్రాల్ అనేది బాడీలోకి వెళ్ళడం, ఇవాళ కొవ్వు పదార్థాలను విపరీతంగా తింటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కొవ్వులో కూడా మన శరీరానికి మంచి చేసే కొవ్వు ఉంటుంది, హాని చేసే కొవ్వు ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి ఉంటుంది. చాలా చోట్లలో ఇవాళ మనం బ్లడ్ టెస్టులు చేసినట్లయితే, లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసినట్లయితే ఆ లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ కంటే ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ లాంటివి పెరగడం, అంటే గుండెకు మేలు చేసే కొలెస్ట్రాల్ కంటే గుండెకు హాని చేసే కొలెస్ట్రాలే ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రక్తనాళాలలో ఆ కొవ్వు అనేది పేరుకుపోయి ఆ రక్తనాళాలు సన్నబడిపోయి ఇక అక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం, అంటే ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల, ఈ హై బీపీ వల్ల వాళ్ళకు ఆ రక్తనాళాలు బ్రెయిన్లో సన్నగా ఉంటాయి, ఆ రక్తనాళాలు చిక్కిపోవడం వల్ల పెరాలసిస్ రావడం కానీ, లేదా కార్డియక్ అరెస్ట్ అవ్వడం కానీ ఒకవైపు ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. అయితే వస్తే హార్ట్ అటాక్ రావడం, లేదంటే పక్షవాతం రావడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది పేషెంట్లను చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యలు వచ్చే కంటే ముందు ఇక్కడ గుండె లయ మినాలయ అని అంటే అమెరికాలో ఏదైతే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా వెల్లడించినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే గుండె యొక్క శబ్దంలో మార్పు వస్తుంది. గుండె రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్ బీట్స్తో మనకు అక్కడ ఆ శబ్దం వినబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుండె కొట్టుకోవడంలో కానీ లేదా రకరకాల పద్ధతులు మనకు ఏర్పడతాయి. కానీ చాలామంది పేదవాళ్లకు చదువు లేదు, గుండెపైన అవగాహన లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఏమైనా మీకు కొంచెం గ్యాస్ నొప్పి వచ్చినా, చాలామంది ఏంటంటే హార్ట్లో పెయిన్ వస్తున్నా కూడా అది గ్యాస్ నొప్పి కావచ్చు, లేకుంటే నాకు రాత్రి శనగపిండి తిన్నా కదా, లేకపోతే ఇది తిన్నా కదా, అది తిన్నా కదా, మసాలా ఫుడ్ తిన్నా కదా, దానివల్ల ఏమన్నా గ్యాస్ నొప్పి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళని నిర్ధారించుకొని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అది గ్యాస్ నొప్ప ఇంకోట అని కాకుండా మీకు ఛాతీలో నొప్పి వస్తుంది అని అంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం మీరు కార్డియక్ ప్రొఫైల్ టెస్టులు చేయించుకోండి. ఆ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆ వైద్యులు మనల్ని రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పగలబడి నవ్వండి, గట్టిగా నవ్వితే గుండె సమస్యలు దూరం. లాఫర్ స్టడీ వెల్లడి. కడుపుబ్బ నవ్వితే చురుగ్గా రక్త ప్రసరణ, మానసిక ప్రశాంతత, రోజులో ఒక్కసారైనా పొట్ట చెక్కలవ్వాలి. జపాన్లో కొత్త రూల్ అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా నవ్వు 4 విధాల చేటు అని చెప్పేసి ఒకప్పుడు అనేవాళ్ళు. ఏది ఆడవాళ్ళు నవ్వుతుంటే రకరకాల పద్ధతులలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? నవ్వు అనేక విధాల మేలు చేస్తుంది, కాబట్టి నవ్వండి, పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వండి అని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు ఇవాళ జపాన్లో అయితే ఒక రూలే పాస్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ ఉండండి, రోజుకొక్కసారైనా నవ్వాలని చెప్పేసి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా మీరు కూడా ఆలోచించి అందరూ నవ్వాలి, ఆనందంగా జీవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆత్మహత్యల భారతం. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు మన దేశంలోనే. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు. ఈ కేవైసీ సమస్యలతో అంతరాయం, క్రయ విక్రయాలకు విఘాతం. ఫేక్ ఫోన్పేతో పేమెంట్ మోసం, వ్యాపారులే లక్ష్యంగా చీటింగ్. నిర్మల్లో 4 యువకులు అరెస్ట్ అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు అనేటటువంటి ఈ హెడ్లైన్స్ చూసినట్లయితే మనం ముందు నుంచి అంటున్నాం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. మీరు ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయనో, లేదా ఈ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులు పోరాడుతున్నారనో మీరు పార్టీ నేతలను పార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించకుండా ఏ పార్టీ ఉద్యమాలు చేసినా, ఉద్యమకారులకు సపోర్ట్ చేసినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల వైపున ప్రశ్నించే అవకాశం ఉంటుంది కూడా.
కాబట్టి మీరు అట్లా పార్టీల దృష్టిలో పెట్టుకోకుండా నిజంగానే మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ పార్టీని కానీ అదేవిధంగా మీ నాయకత్వాన్ని కానీ వాళ్ళు బలపరిచే అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా గత పార్టీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదే పద్ధతిలో మీ పార్టీ కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అని చెప్పేసి అంటున్నారు. డిఎస్సిని మరి వాయిదా వేస్తే జరిగే లాభం ఏంటి, లేదా వాయిదా వేయడం వల్ల జరిగే నష్టం ఏంటో ఆ విద్యార్థులకు మీరు వివరించండి. లేదా మీరన్న విద్యార్థుల్ని కన్విన్స్ చేయండి, లేదా విద్యార్థుల బాధలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారం అన్న చూపండి. అంతేగాని మీరు పార్టీల మీద కౌంటర్లు వేసుకుంటూ నా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంచర్ల రైతు బంధు వాపస్. మేడ్చల్ జిల్లాలో రైతుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. వెంచర్ చేసిన భూమికి 16 లక్షలు పొందినట్లు నిర్ధారణ. ఈ మొత్తాన్ని రికవరీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం సర్వే. సాగులో లేని భూములకు 25,000 కోట్లు ఇచ్చినట్లు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రికవరీ ఉంటుందా? రైతు బంధు వెనక్కి తీసుకునే చర్యలతో రైతుల ఆందోళన అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొన్నిసార్లు రైతులు వెంచర్లు వేస్తున్నారు, భూములు అమ్ముడుపోతాయేమో అని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఆ వెంచర్లు వేసినటువంటి ఆ రియల్టర్లు కావచ్చు, సకాలంలో వాళ్ళకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ అది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొన్ని చోట్లల్లో వెంచర్లు వేసినటువంటి భూములకు వెంచర్లకే వీళ్ళు రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకవైపు వెంచర్లకు వీళ్ళు రైతు బంధు ఇచ్చారు, మరి ప్రభుత్వ అధికారులు అప్పుడు కళ్ళు మూసుకొని ఇచ్చిరా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? కాబట్టి అక్కడ ఎందుకు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని మీరు ఎందుకు వాటికి రైతు బంధు ఇవ్వలేకపోయారు? అలాంటి భూములకు ఇవ్వాల్సింది. గతంలో మనం చూసినాం కదా, చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, రోడ్లకు, అలాగే ఇట్లా వెంచర్లు వేసినటువంటి భూములకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి డబ్బుల్ని వాపస్ తీసుకుంటామనంటే తీసుకునే విషయంలో కూడా చాలామంది అర్హులైనటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగానే వాళ్ళు వెంచర్లు వేసి ఉండొచ్చు, కానీ ఆ వెంచర్లకు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు కట్టకపోవడం వల్ల, లేదా ప్లాట్లు అమ్ముడుపోకపోవడం వల్ల ఆ వెంచర్లన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడికక్కడ వ్యవసాయ భూములుగా మార్చుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వ్యవసాయానికి కదా మీరు రైతు బంధు ఇచ్చింది. ఒకవేళ నిజంగా అక్కడ పంట వేయనటువంటి వాటి భూములకైతే మీరు రిటర్న్ తీసుకోండి, కానీ పంట వేసిన భూములకు కూడా మీరు రిటర్న్ తీసుకుంటామనంటే అక్కడ రైతాంగం నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వాటి విషయంలో పూర్తిగా అధ్యయనం చేసి ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థినులను కొరికిన ఎలుకలు. మెదక్ జిల్లా రామాయణపేట గురుకులంలో ఘటన. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల దాడిలో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు. రామాయణపేటలోని కాళ్ళగడ్డ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినుల వసతి గృహంలో ఎలుకల దాడి అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే చూడండి ప్రజలారా, మీరు కూడా చూడురిగా. అంటే ఇట్లుంది మన ప్రభుత్వాల పనితీరు. అంటే ఎందుకు చెప్తున్నామనంటే గత పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థినులు సమస్యలు ఎదుర్కొన్నారు, విద్యార్థులు. ఇవాళ ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా కూడా ఇలాంటి ఎలుకల దాడులు అని అంటే మీరు గురుకులాలను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. మళ్ళీ ఇంకా అంటారు సంయుక్త గురుకులాలు కడతారట. 100 కోట్లు ఒక్కొక్క గురుకుల కళాశాలకు ఆ బిల్డింగ్ నిర్మాణానికి కావచ్చు 100 కోట్లు ఖర్చు పెడతారట. ముందు వాటికి కాదు ఖర్చు పెట్టడం, వీటికి ఖర్చు పెట్టండి, ఎలుకలు లేకుండా చేయర్రి, వాళ్ళని సంరక్షించండి, ఆ విద్యార్థులను కాపాడండి, ఆ దిశగా మీ పరిపాలన కొనసాగించండి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్రం అంటే మన కుటుంబం లాంటిది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళని మీ బిడ్డలాగా చూడండి. మీ పిల్లలకి ఏ సమస్య వచ్చినా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అదే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెల్లవార్లు బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఒకటి కొనసాగుతుంది, మరొకటి వైద్య బదిలీలు ఆగమాగం. డిపిహెచ్ కార్యాలయం ముందు నర్సుల ఆందోళన అనేటటువంటి వార్తను చూడొచ్చు. నిజంగా చాలా చోట్ల అర్హులైనటువంటి వాళ్లకు పదోన్నతులు లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం ఉన్నది.
కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అర్హులైనటువంటి వారికి మీరు ప్రమోషన్లు కల్పించే విషయంలో కానీ అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదానికి అప్పగిస్తే ఒప్పుకోం. ఒక సర్కిల్ ఫీడర్ను ప్రైవేట్కి ఇచ్చినా సహించం. ఆదానికి ఇచ్చేందుకు దావోస్లో రేవంత్ ఒప్పందం. విద్యుత్ ఉద్యోగులను ఏం చేయాలనుకుంటున్నారు? కరెంటు బిల్లుల వసూలుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. రక్షణ కల్పిస్తే ఎంతటి వారికైనా నోటీసులు ఇస్తాం. టీఎస్యు ఈయు కార్మికుల స్పష్టీకరణ. ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా. హైదరాబాద్ సౌత్ సర్కిల్లో విద్యుత్ బిల్లుల వసూలును ఆదాని గ్రూప్కు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ బగ్గుమన్నది. సౌత్ సర్కిల్లోనే కాదు, రాష్ట్రంలో ఏ ఒక్క సర్కిల్ ఫీడర్ కంపెనీలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని డిమాండ్ చేసింది. ఈ విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. బిల్లుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బిల్లులకు వెళ్లిన విద్యుత్ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క బిల్లులు ప్రభుత్వ ఉద్యోగులే వచ్చి వసూలు చేసేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు కూడా కొన్ని సంస్థలు అట్లేదు, అంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అదే జరుగుతుంది. కానీ రాను రాను ప్రభుత్వ రంగ సంస్థల యొక్క బిల్లులు ఏవైతున్నాయో అవి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి వసూలు చేయించే పరిస్థితి ఉన్నది అని అంటే నిజంగా మెల్లమెల్లగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం అవుతున్నటువంటి పరిస్థితి మనం గతం నుంచి చూస్తున్నాం. కాబట్టి ఏ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫామ్ అయినా ఈ ప్రైవేట్ పరం చేయడం అనేది ఆగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించాలి, గుర్తెరగాలి. కానీ ఈ సమస్యలన్నిటికీ మళ్ళీ ప్రధాన కారణం ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగానే మళ్ళీ ఈ సమస్యలని తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. చూడాలి మరి వీళ్ళు పోరాడుతున్నటువంటి ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుంది, మరి దీనికి ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. పన్నులు పిండండి, ఆదాయం పెంచండి. పన్ను వసూళ్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. మంత్లీ టార్గెట్ పెట్టుకోండి. ఇకపై ప్రతి నెల సమీక్షిస్తా సీఎం. ఈ ఏడాది ఆదాయం ఆశాజనకంగా లేదు. జీఎస్టీ రాబడిని పెంచే మార్గాలు వెతకండి. మద్యం అక్రమ సరఫరాకు అడ్డుకట్టపడాలి. ఆదాయ వనరులు, పన్ను వసూళ్లపై నజర్. ఏవియేషన్ ఇంధన పన్ను సవరణపై యోచన. మంత్రులు అధికారులతో సమీక్షలో రేవంత్. తగిన ఆదాయం రావడం లేదని అసంతృప్తి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. పన్నులు పిండండి, ఆదాయం పెంచండి. ముందు నుంచి చెప్తున్నాం, పన్నులు పిండే విషయంలో ఉన్నటువంటి సోయి ప్రజలను అభివృద్ధి చేసే విషయంలో లేకుండా పోతుంది. పన్నులు పిండే విషయంలో ఉన్న సోయి ప్రజలకు, అర్హులైనటువంటి పేద ప్రజలకు సరి అయిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఆ సోయి లేకుండా పోతుందని చెప్పేసి అనేక మంది ప్రజలు, అనేక మంది ఉద్యమకారులు, మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నల్ల నేలల్లో ఎర్ర చట్టం. సింగరేణి కార్మికులకు ఎల్లో రెడ్ వార్నింగ్. కొత్త సర్క్యులర్ తెచ్చిన యాజమాన్యం సంఘాలతో చర్చించకుండానే అమలు. నేరుగా కార్మికుల సెల్ ఫోన్లకు మెసేజ్లు. సంజయ్కి అవకాశమే ఇవ్వని సంస్థ. భూపాలపల్లిలో 34 మందికి కార్డులు జారీ. భయాందోళనలో బొగ్గుగని కార్మికులు. సింగరేణిలో మళ్ళీ పాత రోజులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్న యాజమాన్యం ఇప్పుడు మరో కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఎల్లో రెడ్ కార్డ్ మెసేజ్లతో సింగరేణి కార్మికులపై వేధింపులకు దిగుతున్నది అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా కార్మికులను మీరు అంటే కార్మికుల మీద మీరు బల ప్రయోగంతో కానీ లేదా బలవంతంగా కానీ వాళ్ళను పని చేయిస్తామనంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కార్మికులను కూడా పట్టించుకోండి. వాళ్ళ ఆరోగ్యాలను పట్టించుకోండి. వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటో వాటన్నిటిని పట్టించుకోవడం ద్వారా మాత్రమే మీరు ఆ కార్మికులకు మేలు చేయడం ద్వారా మాత్రమే అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే మీరు వాళ్ళను బలప్రయోగం చేసైనా సరే బలవంతంగా వాళ్ళతో పని చేయించుకుంటాము అని అంటే గతంలో చూశారు మీరు. ఎన్ని కార్మిక చట్టాలు వచ్చినా కానీ కార్మికులకు నష్టం కలుగుతుంది అని అనుకుంటే కార్మికులందరూ ఒక్కటవుతారు. ఏ ప్రభుత్వాన్నైనా సరే ఖచ్చితంగా ఎదిరిస్తారు. మన గతంలో కూడా చూసాం. కాబట్టి బలప్రయోగం ద్వారా మీరు అటు కార్మికులను కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కానీ
లేదా ఏ ఇతరత్ర కార్మికులను కానీ మీరు బలప్రయోగం ద్వారా పనులు చేయించుకుంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళను అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళను కూడా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను సంరక్షించుకుంటూ మీరు వాళ్ళ ద్వారా పనులు పొందండి, వాళ్ళ ద్వారా పనులు చేయించుకోండి. కానీ ఎలాంటి చట్టాలు చేసినా అవి కార్మిక వ్యతిరేక చట్టాలు కనుక వస్తే ఖచ్చితంగా కార్మికులు ఎదురొడ్డి పోరాడి అయినా సరే వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చట్టాలు మీరు తీసుకురాకుండా, అది యాజమాన్యమైనా లేదా ప్రభుత్వాలైనా సరే, మీరు కార్మికులకు అనుగుణమైన చట్టాలను రూపొందించండి. కాబట్టి కార్మికుల సమస్యలను పట్టించుకోండి. మీరు ఏ చట్టాన్ని రూపొందించినా ఆ సంబంధిత ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఆ కార్మికుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటియో ఆలోచించండి, అధ్యయనం చేయండి. తద్వారా మీరు చట్టాలను రూపొందించాలని చెప్పేసి మేము